ఒక్క గ్రాము బంగారం కంటే విలువ ఎక్కువే అది, అంత రేటు ఉంటుంది. అడిగినాడంటే ఇవ్వలేదంట. వాళ్ళు అడిగితే ఏమని ఇస్తారు వాళ్ళు, నాకు తెలుసు. అడగాలి కదా వాళ్ళని, అడగకుండా ఎట్టిస్తారు. హలో ఫ్రెండ్స్ అందరికి, పొద్దున్న వేసి 2 గంటలకు కడిగేసాను. డ్యూటీకి వెళ్ళి రెడీ అవుతా ఉంటే ఇక్కడ కూర్చొని అయిపోతే కూర్చొని ఉన్నాడు. సరే కదా కూర్చున్నా కదా, టీ వేద్దాం లేదా తోడు కూర్చొని అని చెప్పేసి టీ అయితే వేసుకున్నాను. టీలో నీళ్లు చక్కెర తప్ప నుంచి ఇంకేమే కానీ ఉండదు. ఎట్ట ఉండుతారు ఏమో కానీ మా 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 గ్యాంగ్ వేస్ట్ అయితే పొద్దుటూరు ఇప్పుడు చూసినా కానీ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడతా ఉంటాడు. వాళ్ళ భార్యకి అయితే ఇరికించి వీడియో తీసాను. ఈడైతే ఈ బండి అయితే ఆయిందమ్మా. ఈ నా కొడుకు అందరి బండ్లు బాగా కడతాడు కానీ నా బండి మాత్రం బాగా కడగడు దొంగ. పాపం వీడు చూస్తామంటే ఎందుకులే కొత్తగా పెళ్లి చేసుకుని కోవిడ్కి వచ్చి ఇరుక్కపోయినాడు. పాపం బాబాగాడు అయితే 40 దినాలు అయితే బొట్టు పెట్టారు. ఉడికి 40 దినాలు ఏమైనా కట్ చేసినా కానీ వెంకటేష్ లాగా ఫీల్ అయిపోతుంటాడు. ఈయన మాత్రం వీడియో తీస్తా ఉంటే ఏదో పెద్ద ఆడబిడ్డలాగా ఫీల్ అయిపోతా ఉంటాడు. మళ్ళీ విచిత్రం మనిషి. వీడికి మాత్రం ఫోన్ల మీద ఫోన్లు వచ్చి పాపం ఇంకా తలక నొప్పితో పడుకునేసాడు. ఇంకా అట్ట చేస్తా ఉంటే ఇప్పుడే వచ్చినాడు మోటుగాడు. వచ్చాడు ఇప్పుడు ఇక్కడికి. ఈయన ఏదో పెద్ద ఆడపిల్లలాగా ఫీల్ అయిపోతా ఉంటది. ఏదో మోటుగాడు వచ్చిన మోటుగాడికి నా బండి కడగడం చెప్తే ఇప్పుడు బండి కడగకుండానే నేను బాత్రూంలో పోయేసి ఉన్నాను. బాత్రూమ్ వచ్చేలోపు బండి కడిగేసి పెట్టేసినాడు. కాకపోతే గుట్ట ఏం కొట్ల బండి అంతా ఆరిపోయింది. వాన పెట్టి చుక్కలు పడినట్టు అయిపోయింది. ఏంద్రా ఇటు ఎందుకు కడిగినవరా అంటే నవ్వుతున్నాడు. చూడు కొత్తి నా కొడుకు ఆడినాడు. వీడికి ఎంత పెట్టినా కానీ విశ్వాసం ఉండదు. ఇంకా పోతే వీడైతే మనం 3,000 ఇచ్చాడమో, ఆ 3,000కి 30 సార్లు అడుగుంటాడమో. ఇప్పటికే ఏం చేద్దాం, 10:30 అయితే అవుతుంది. ఇంతవరకు అయితే ఫోన్ చేయలేదు. ఇక్కడే ఇదే యూనిఫామ్ వేసుకొని కూర్చొని ఉన్నా. డ్రైవర్ లైఫ్ ఇట్లా ఉంటుంది కోవిడ్లో. చూసి నేర్చుకోండి మీరేనా. బయలుదేరదాం. హాస్పిటల్ డ్యూటీ అంట. చలో హాస్పిటల్ కాడికి అయితే వచ్చినాను మామ. ఇక్కడికి వచ్చిన దానికి ఎందుకో తలకాయ అయితే తిప్పేస్తుంది. తలనొప్పి వచ్చినట్టు ఉన్నది, కళ్ళు తిరుగుతున్నట్టు ఉన్నాయి. మైండ్ అయితే అసలే పని చేయలేదు. ఎందుకంటే అది ఎందుకో అదో అలా ఫీల్ అయితే వచ్చేసింది నాకే. ఏం చేద్దాం, ఇంకా తప్పదు కదా. ఇంకా మేడం అయితే ఫోన్ చేసింది. ఇంకా బండి అయితే తీసుకుని బయలుదేరినాను. మళ్ళీ బయలుదేరైతే జమ్మి అక్కడికి అయితే వచ్చేసినాను. మేడం వదిలిపేసి ఇంట్లో పార్కింగ్ చూద్దామని చెప్పి వస్తుంటే పార్కింగ్ ఎక్కడే కానీ లేదు. ఇంకా మనకి ఇంకా వేరే దారి అయితే ఇంకేది లేక ఇంకా దెంగపై నేరుగా మన ఇంటి ముందర పెడదామని చెప్పేసి ఇంకైతే నేరుగా వెళ్ళేసి ఇంకా మన ఇంటి పార్కింగ్ ఇద్దరు కనబడుతుంది. రోల్స్ రాయల్. దాని పేరు కూడా నాకు పలకడం రాదు. దాన్ని అయితే ఒకే ఒకసారి తోలేను జీవితంలో. ఇక్కడికి వచ్చినాక అది కూడా ఇక్కడైతే పెట్టినాను. వాడు చూడు అక్కడ పక్కన కూర్చొని పిల్లి అంటున్నాడు. అదే పిల్లి మాకు కనపడదు అనుకుంటాడు వాడు. ఏమైనా ఏం చేద్దాం ఇప్పుడు. వంట ఏమైనా వచ్చిందని చూద్దాం పోతే ఈ మోటుగాడు కూర్చొని అయితే కుమ్ముతున్నాడు ఆమ్లెట్ వేసుకుని. అది ఎగ్బుజ్జి భలే చేస్తారు మా ఇంట్లో ఆడల్లో. ఎగ్బుజ్జి భలే చేస్తారు. నా కోసం నేను ఉంచడం లేదని చూస్తే 2 భాగాలు ఉన్నాయి. నాకు ఒక భాగం, వాడికి నర్సింగ్ గారికి ఒక భాగం. ఇది అయితే నా భాగం నేను తినేయాలి. నాకు ఈ ఎగ్బుజ్జి అంటే చాలా ఇష్టం. బాగా ఫ్రై చేసి ఇచ్చారు. బాగా వాసనకే నూరు ఊరిపోతుంది. ఒక పట్టే అయితే చెప్పినాడు నాకు. రివ్యూ ఏదో మీరే వినండి. వాడు ఏం చెప్పినాడు. नाश्ता कैसा है? भाई नहीं बोलने का रिव्यू। अरे ध्यान दे यार, छोड़ दे यार। कैसा है बोल रहा हूँ भाई टेस्ट। बता दे रहा था, आँख में आंसू आ गया। वो छोड़ दे, टेस्ट कैसा है? टेस्ट एक नंबर। सही ना? టేస్ట్ ఎలా ఉందని అడిగితే వాడు వచ్చేసి ఆ అమ్మాయి చూసావా ఎంత బాధపడిందో, కంట్లో నీళ్ళు వచ్చేసాయని చెప్పాడు. అరే నేను ఆవిడికి అంత బాధ పెట్టే మాట నేనేం చెప్పినాను. నాకు గ్రేవీ బాగుంది, చికెన్ ఒకటి సరిగ్గా ఉడకలేదండి అనేసి చెప్పినాను నేను వీడియోలో. అంతే. ఏమైనా కానీ అండి తప్పు అయిపోయింది. మీ మనసుకి నేను నొప్పి కలిగించినాను కాబట్టి ఐఎమ్ సారీ. బై ద వే అండి, ఇప్పుడైతే ఎగ్బుజ్జి మాత్రం బాగుంది. నేనేదో మీకు అబద్ధం చెప్పాలని కాదు, చెప్పాను. కావాలంటే వినండి మీరే. మీరు కావాలంటే అడగండి ఎవరైనా కానీ. నేను ఆ విధంగా చెప్పలేదండి, మీరు బాధపడినందుకు సారీ. బై ద వే ఎగ్బుజ్జి అయితే సూపర్గా అయితే ఉంది. కాకపోతే ఇది సరిపోతుందా అని చెప్పేసి తింటున్నాను నేను. ఇది మనకి చాలా ఇష్టమైన ఫుడ్ అనమాట ఎగ్బుజ్జి. బై ద వే టేస్ట్ అయితే అదిరిపోయింది. కుబూస్లోకి ఎగ్బుజ్జి ఉన్నట్టు కాంబినేషన్. నేనేదో మిమ్మల్ని బాధ పెట్టాలని చెప్పేసి అయితే వీడియో చేయలేదండి. నిన్న నైట్ నాకు చికెన్ తిన్నప్పుడు ఏదో ఫీల్ వచ్చింది. అందుకనే నేను ఆ వీడియో చేశాను. మీరు ఫీల్ అయ్యేటట్టున్నారు, ఐఎమ్ సారీ. గ్రేవీ మొత్తం తిన్నాను నేను, సూపర్గా ఉంది. కాకపోతే చికెన్ పీస్ తిన్నప్పుడు నాకు ఎందుకు అనిపించింది, మేబీ నాకు ఏమైనా అంటే నా మైండ్ థాట్ వేరే. నిజంగా అండి, అంటే ఇంతవరకు చికెన్ తిని మళ్ళీ నాకు అదే ఆలోచన అయితే వచ్చింది దానివల్ల. అందుకనేసి నేను ఆ విధంగా అయితే వీడియో చేయడం జరిగింది. అంతేగాని మీ మీద నాకేం కక్షం కాదండి. ఎందుకంటే మీరు మాకు అడిగినప్పుడల్లా ఏదో ఒకటి ఇస్తున్నారు, తింటున్నాము, హ్యాపీగా ఉన్నాం. అంతేగాని మీకు ఏదో చెప్పాలని అయితే చేయలేదు వీడియో నేను. అది విషయము. బై ద వే అండి, ఇప్పుడైతే ఆమ్లెట్ అయితే సూపర్గా అయితే టేస్ట్ ఉంది. మొత్తం ఖాళీ అయిపోయింది. కాకపోతే నాకు ఇంకా ఆకలేస్తుంది, కానీ నాకు టైం లేదు. ఇంకా డ్యూటీకి వెళ్ళిపోవాలి. ఆడికి చెప్తారా రే నువ్వు వెళ్ళేసి గఫూర్ పెట్టరా అంటే వాడు చూడండి ఏం చేస్తున్నాడు.
गफूर पेटरा అంటే बखूर रख बोला ना गाड़ी में। हाँ क्यों नहीं रखा, बखूर क्यों नहीं रखा? दाग कुछ अंतर दिया, तू नहीं पूछा तो बेलू नहीं मरा। मैं मारा हाँ तो नहीं देखता करेगा। అడిగినాడంటే ఇవ్వలేదంట. వాళ్ళు అడిగితే ఏమని ఇస్తారు వాళ్ళు, నాకు తెలుసు. అడగాలి కదా వాళ్ళని, అడగకుండా ఎట్టిస్తారు? అడగకుండానే వీడికి అన్ని ఇచ్చేస్తారు. ఇప్పుడు నేను వెళ్ళి అడిగితే వాళ్ళు ఇస్తామని చెప్పారు, వెళ్ళి తీసుకొస్తామని చెప్పినారు. వీడు లేనిపోని ఉల్లుబోరు వీడికి. అంటే ఎక్కడ వీడికి పని చెప్పేస్తే ఎక్కడ వీడికి బరువు అయిపోతుంది పని అని చెప్పేసి ఎర్నాలంగుంటలో అదే ఆలోచన, అదే చెప్పేది నేను. ఈపీ ఓడికి అసలు నమ్మకూడదు. ఆ బట్టపూర తీసి బట్టపూర అంటే మనకి మళ్ళీ మనకు పేరు వచ్చేదేమో. ఆ గుండు పైన అయితే 2 టంకాయలు కనుక కొడితే అప్పుడు సరిపోతుంది వాడికి. పెద్ద డొల్లుగాడు వీడు. ఇంకా ఫైనల్ అయితే బొగ్గురు అయితే వచ్చింది, మనం తీసుకుపోతున్నాం. కార్లో అయితే పెడతాం బొగ్గురు పెడితే ఎట్లా అమ్మ ఈ వాసనకే ఎందుకులే ఇంకా చెప్పలేము. ఒక్క గ్రాము బంగారం కంటే విలువ ఎక్కువే, అది అంత రేటు ఉంటుంది. చాలు దీంతో పాటు బండిలో కూర్చుంటే మన బాడీ మొత్తం బొగ్గురుతో నిండిపోతుంది. అబ్బా మామూలుగా లేదు స్మెల్ అయితే. ఎక్కువసేపు కూర్చుంటే ఆక్సిజన్ అందరికి చచ్చిపోతారు. ఎక్కువసేపు కూర్చుంటే స్మెల్ బాగా వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా ఎక్కువసేపు కూర్చున్నాను అనుకోండి ఊపిరి ఆడికి చచ్చిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే దానిలో 3 నిమిషాలు 4 నిమిషాల కంటే కూడా ఎక్కువ కూర్చోలేము, అలా ఉంటది. మధ్యాహ్నం అయితే అయిపోయిందండి. ఇంకా మధ్యాహ్నం భోజనం ఏమొచ్చిందో అయితే చూసుకొని ఒక పట్టి అయితే పడదాము అని చెప్పేసి అయితే వెళ్తున్నాను. ఈడైతే ఇక్కడ కూర్చొని అయితే ఏదో వండుతున్నాడు వైట్ రైస్. రైస్ అయితే లూజ్గా బాగుంది, పొడి పొడిగా. ఇంకా దీనిలో కర్రీ ఏమొచ్చిందని చూస్తా ఉంటే పప్పు వచ్చింది. మిట్టపప్పు అంటారు దీన్ని, మా సైడ్ వచ్చేసి మిఠా దాల్ అంటారు అన్నమాట, కడప సైడ్. ఈ మిఠా దాల్ కనుక తింటే మా రూమ్ లో అయితే ఇద్దరైతే బాంబులు అయితే వేస్తారు. ఆ బాంబులు ఎలా వేస్తారో ఒకసారి అడగండి, చెప్తారు చూడు వీడే. के बाद रूम पे अब चाचा और याकूब क्या करेंगे? అది అస్సాం అతను ప్లస్ యూపీ వాడు మూటగాడు, ఇద్దరు కూడాను వేసే బాంబులు. అది ఇరాన్ కోవిడ్ పైన ఎట్ట బాంబులు వేసిందో నాకైతే తెలియదు, కానీ వీళ్ళు వేసే బాంబులు వేస్తే మాత్రం రూమ్ లో మేమైతే ఒక్కరం కూడా కూర్చోం. ఎందుకంటే ఆ మార్కులు పెడుతుంటారు నా కొడుకులు వీళ్ళు గ్యాస్ లో. ఇంకెందుకు లేదు స్వామి వీళ్ళతో తలకాయ నొప్పి. పోతే ఇరాన్ యుద్ధం ఉంటే గుర్తు వచ్చింది. అంటే మళ్ళా ఏదో చర్చ అంటే రెండో చర్చ అంటే విఫలం అయితే మాత్రము ఏదో మళ్ళీ పెద్దది ఏదో చేస్తామని చెప్పినారు. సరే ఇంకెందుకు మనకి ఎన్ని ఎందుకని పప్పు అయితే రెడీ అయిపోయింది. మనైతే వైట్ రైస్ అయితే తీసుకున్నాం, పిలవకుండానే తింటాం అన్నాడు. సర్లే కదా అని చెప్పేసి పప్పు అయితే మనమే ముందు కూర్చుందాం అని చెప్పేసి పప్పు పులుసు అయితే చూడండి ఎట్టుంటుందో, రసంగా భలే ఉంటుంది ఇది పప్పు చారు. ఎంత అన్నమైన తినేయచ్చండి. కాకపోతే నా దరిద్రం ఏంటంటే నాకు అప్పుడే మా మేడం ఫోన్ చేసి తొందరగా వెళ్ళాలి, నువ్వు 15 నిమిషాల లోపల నువ్వు బండి అయితే స్టార్ట్ చేయమని చెప్పింది. ఇంకా నాకు ఇంకా వేరే దారి లేదు. ఒకరంతా నిమ్మకాయ అయితే పిండుకునేసి పప్పు అయితే వేసుకొని దాన్ని అయితే ఒక పట్టు అయితే పట్టినాను నేను. నిజంగా అండి టేస్ట్ అయితే అదిరిపోయింది. అంటే మేము ఉండింది కాదు, అక్కడి నుంచి బాగా వస్తేనే ఇక్కడ మాకు అది బాగా కుదిరింది అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకో విషయం ఏంటంటే వీడిని అడగను ఒకసారి రివ్యూ ఏం చెప్తారు చూడండి. వీడు బయటికి వెళ్ళేసి అయితే ఇదేసి తెచ్చినాడు. ఫ్రిడ్జ్ లో ఉంటాయన్నమాట, ఫ్రిడ్జ్ లో అన్నం అయితే పెడతారు ఇక్కడ కోయటంలో తెస్తారు. ఈ కడుపుకి ఎంత తిన్నా కానీ సరిపోదు. ఈ కడుపులో ఎక్కడ పెడుతున్నాడో ఏమో మొత్తం తీసుకెళ్ళి వీడు. ఇంకా మనకి ఎందుకులే అని చెప్పేసి అయితే ప్లేట్ అయితే ఖాళీ అయిపోయింది డ్యూటీ. ఎందుకంటే మనకి ఇంకా డ్యూటీ అయితే రెడీ అయిపోయింది. ఎందుకంటే మళ్ళా లేట్ అయితే ఇంకా మేడం అయితే తిట్టుకుంటుంది. ఇప్పుడైతే మా మేడం అయితే ఫోన్ చేసింది, డ్యూటీకి వెళ్ళాలి గసురుకు అని చెప్పేసి. డ్యూటీకి అయితే రెడీ అయిపోయాను. ఇప్పుడు ఇక్కడ నుంచి గసురుకి అయితే వెళ్ళాలి. 13-14 కిలోమీటర్లు ఉంటుంది దీని నుంచి. భోంచేస్తున్నాను. టేస్ట్ అయితే బాగా కుదిరింది ఈరోజు పప్పు అన్నంకి. కానీ డ్యూటీ ఉంది కదా ఏం చేయలేము, మనస్తులకి అవన్నీ ఖాళీ అయిపోతాయి. చూద్దాం, డ్రైవర్ బస్సులు ఇలానే ఉంటాయి. ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు పోతా ఉండాలి డ్యూటీకి, తప్పదు మళ్ళా. ఎందుకంటే ముందే మనం ఉండేది వేరే దేశంలో, వాళ్ళకి నచ్చినట్టుగా మనం ఉండాలి కానీ మనకు నచ్చినట్టుగా మనం ఉండలేము. అది నిమిషం. సరే అయితే వెళ్దాం. చాలా బండి అయితే తెచ్చి ఇక్కడ పెట్టాను కదండి, ఇంతవరకు అయితే రాలేదు. 1 గంట పైన అయిపోయింది. ఇంకో ప్లేట్ అన్నం తిని ఉండు, నేను గ్యాప్ ఇచ్చి ఉంటే ఇంకేం చేద్దాం తప్పదు. ఒకసారి ఈ లుక్ వేసుకుంటే మీరు, నేను నిన్నే ఒక వీడియో చేశాను కదా ఇది మొత్తం క్లీన్ చేయాలని చెప్పేసి డైలీ మేము. నిన్నైతే క్లీన్ చేసే టైం అయితే 4:10 అట్లా అవుతుంది. 4:10కి ఇట్లకే ఇన్ని కచరా అయిపోతాయి. ఇంకా దీన్ని ఊసి తల్లికి అయితే తెల్లారిపోతుంది. ఎందుకంటే ఇది ఒక్క ఆకు కనపడున్నా కానీ సాయంత్రం పూట మా బాబాగాడికి 10 దినాలు వద్దన్నా కానీ కట్ చేసి పడతాం కదా. ఎందుకంటే ఇంకంతే ఇదో వీడు వచ్చేసి ఇంకా రోల్స్ కడగాల పాపం వచ్చి. రోల్స్ కడగడానికి అయితే వస్తున్నాడు. ఆ రోల్స్ కడిగే లోపల మళ్ళీ ఇంక ఇన్ని డ్యూటీలు పడతాయి ఓడికి. ఇంక ఒకటి చూడండి వాడు వాటర్ అయిపోయినాడు. ఇంకా ఫైనల్ అయితే మన డ్యూటీకి అయితే వెళ్ళి అయితే వచ్చేసినాక ఇలా కొడుకులు చూడండి బయటకు వచ్చిన ఏం తెచ్చినారో వీళ్ళు. భలే విచిత్రం వాళ్ళు, కోయిటల కంటే కూడాను ఎక్కువ ఫోజ్ కొడతా ఉంటారు. ఒకసారి మీకు హిందీ వస్తుంది కదా, హిందీ వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి మీకు అర్థమైంది వీడియో అని చెప్పి. అలానే వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఏదో పెద్ద కోయిటోళ్ళ లాగా ఎంత తిన్నావురా? కిतना खाया मामू? खाना खाया?
मटन लेकर नहीं खाया है, बटन लखू नहीं खाया है वो ग्रीन राइस नहीं खाया ब्लू राइस नहीं खाया। ये देख చూస్తున్నారా శుభవాదన ఫర్ మనుషులంటే కొంచెం కూడా ప్రేమ ఉండదు వీళ్ళకి అలాంటి వాళ్ళు వీడొచ్చేసి అస్సాం వాడు వీడొచ్చేసి యూపీ వాడు అస్సాము యూపీ పెద్ద గజ దొంగలు ఇద్దరు కూడాను ఎట్టాడు గజ దొంగలు అంటే ఇంకా ముందు వచ్చి వీడియోలో చూపిస్తాను మీకు నేను ఇంకా ప్రతిదానికి ఇంకా వీడియో పెట్టడమే మీరు లైక్లు కొట్టండి నేను కొడతాను ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడాను వీడియోలు ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి ఇంకో విషయం ఏంటంటే యుద్ధం వచ్చేసి ట్రంప్ వచ్చేసి మళ్ళీ ఏదో మాట మార్చా అని చెప్పి డౌట్ వచ్చింది అందరికీ అయితే అదే జరుగుతుంది నాకు తెలిసినంత వరకు మ్యాటర్ ఏంటంటే ఇది రెండో చర్చ కనుక విఫలం అయితే మనుషులు వచ్చారంట 10,000 మందిని కోవిడ్ నుంచి అయితే అక్కడ పంపిస్తానని చెప్పేసి చెప్పినాడు ఏం జరుగుతుంది ఏమో తెలియదు కానీ ఇంతవరకు అయితే ప్లేన్లు అయితే ఇప్పలేదు పోవాల్సిన వాళ్ళందరూ కూడా సౌదీకి వెళ్ళి పోవాల్సిందే టికెట్లు ఏదో తగ్గాయి అంటున్నారు మరి ఎంత తగ్గాయో తెలియదు కనుక్కోవాలి